వాటిలో ఒక రైతుకి కోడి అనేది ఎంత ఇంపార్టెంట్ ఏంటి ఒకసారి దీని ప్రాధాన్యత దీని పెంపకం గురించి ఒకసారి చెప్పండి సార్. కోళ్ళు అనేది మనము ఒక సామెత ఉంది, కోడి కొత్త అప్పును తీరుస్తుందని. నిజంగా మనము ఒక 50 సంవత్సరాల కింద తీసుకుంటే ఈనాడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి నాటుకోళ్ళే ఉండేటివి. కానీ కాలక్రమేణా మరి ఈ కోళ్ళలో జన్యు శాస్త్రంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ మూలన మరి వైట్ లెగ్ గార్న్ బర్డ్స్ అని, బ్రాయిలర్స్ అని, ఈ విధంగా మరి ఇంప్రూవ్డ్ బ్రీడ్స్, హైబ్రిడ్స్ అనేటివి మనము పెంపొందించి వాటిని ప్రాచుర్యము జరిపి మరి వాటి ద్వారా ఎక్కువగా మనము డిపెండ్ కావాల్సి ఏర్పడింది. కానీ మరలా ఇటీవల ఇప్పుడున్నటువంటి మరి అలవాట్లు కానివ్వండి, నాటుకోళ్ళకు ఇప్పుడు మరలా ప్రాధాన్యత వచ్చింది. అంటే భూమి గుండ్రంగా ఉన్నట్టు ఈ కోళ్ళ పరిశ్రమ కూడా ఈరోజు నాటుకోళ్ళ మీద మళ్ళా ప్రతి మరి కన్జ్యూమర్ అంటే వినియోగించేటువంటి మరి కోడి మాంసం తినేటువంటి వాళ్ళు కానీ, కోడి గుడ్లు తీసుకునే వాళ్ళు కానీ మరి మరలా నాటుకోళ్ళ వైపే చూస్తున్నారు. బ్యాక్ టు రూట్స్. ఇది వాటిలో మరీ ఇటీవల కొన్ని మనము బర్డ్స్ను చాలా మనకు ఆంధ్రప్రదేశ్కు తలమానికమైనటువంటి బ్రీడ్ అస్సిల్ బ్రీడ్. మరి కొంతమంది బెరసకోళ్ళు అంటారు, అస్సిల్లో మళ్ళా నెమలి అని, అలాగే కాకి అని, రకరకాలైనటువంటి రంగులతో రంగులతో ఉన్నటువంటి ఈ కోళ్ళన్నీ కూడా మరి మనకు మరి ఆంధ్రప్రదేశ్కు చాలా గర్వకారణం ఈ కోళ్ళు. అయితే ఒకవేళ ఈ కోళ్ళ ద్వారా మనకు ఎగ్స్ సంవత్సరానికి 60 నుంచి 80 గుడ్లు వచ్చినా కూడా ఆ గుడ్లలో ఉన్నటువంటి మరి నాణ్యత కానీ లేదా ఆ కోడి మాంసంలో ఉన్నటువంటి నాణ్యత కానీ రీత్యా మరి ఇవి మనం ఈనాడు తీసుకునేటువంటి బ్రాయిలర్ కోళ్ళకు కానీ లేదా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ద్వారా వచ్చేటువంటి గుడ్లకు కానీ ఇవి ఏమాత్రం తీసిపోవు. వీటన్నిటికి మించి ఫారం అంటేనే కేవలము ఒకే ఒక ఇది కాకుండా మనం ఇక్కడ చూస్తున్నాము ఈ డైరీ ఫామ్లో కోళ్ళ యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది. ఇక్కడ తృణధాన్యాలు కానివ్వండి, గడ్డిలో వచ్చేటువంటి ఈ వ్యర్థ పదార్థాలు కానీ, అలాగే పేడ మరి పశువుల నుంచి మనము వచ్చే వ్యర్థ పదార్థాలను కానీ వీటన్నిటికి మించి ఈ కోళ్ళు మరి ఫామ్లో మరి పశువుల యొక్క బాహ్య పరాన్నజీవులను కూడా ఇవి తొలగించడానికి చాలా ఉపయోగపడతాయి. మరి ఆ విధంగా ఇవి మనకు ఒక విధంగా స్నేహితులతో సమానం, మిత్రులతో సమానం. ఫారంకు మిత్రులు ఎవరంటే కోళ్ళే. మరి ఈ కోళ్ళను మనము మరి ముఖ్యంగా ఈ కోళ్ళ పెంపకంలో మనం గమనించాల్సింది ఏంటంటే కోళ్ళలో మనకు ఒక 3 వ్యాధులే మనము ఎక్కువగా గమనిస్తాం నాటు కోళ్ళల్లో. ఒకటి ఎక్కువగా ఈ ఏలుక పాములు అనేటివి మనం గమనిస్తుంటాం కోళ్ళల్లో, రౌండ్ వామ్స్. అందువల్ల వాటికి కంపల్సరీగా డీవార్మింగ్ మందులు పైపర్జిన్ హైడ్రేట్ను ప్రతి కోళ్ళకు కూడా వాడాలి. ఒక చుక్క నోట్లో మందు వేస్తే చాలు. అట్లా ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. ఆ తర్వాత ఈ కొక్కెర వ్యాధి మేజర్గా, కొక్కెర వ్యాధికి 2 రకాలుగా ఉంది. ఈ కొక్కెర వ్యాధిలో మరి F1 టీకాలను మరి 6 వారాల దశలో F1 టీకాలను వేసుకోవచ్చు. కంట్లో ఒక చుక్క, ముక్కులో ఒక చుక్క వేసి F1 వాడి ఈ కోళ్ళల్లో కొక్కెర వ్యాధి నిర్మూలించవచ్చు. అలాగే ఆ తర్వాత మరి 6 వారాలు పెరిగిన తర్వాత వాటికి ఈ కొక్కెరకు కే స్ట్రెయిన్ ఉంది, ఆర్డి వ్యాక్సిన్ కూడా ఇచ్చి ఆ కొక్కెర వ్యాధిని మనం నిర్మూలించగలిగితే నాటుకోళ్ళల్లో మనకు వచ్చే మేజర్ సమస్య అది. సో ఆ విధంగా మనము నాటుకోళ్ళను మరి పెంచుకునే ప్రతి ఫామ్లో కూడా పెంచుకోగలిగితే వాటి వల్ల మనకు ఆదాయంతో పాటు ఆరోగ్యంగా మంచి గుడ్లను మాంసాన్ని ఇవ్వడంతో పాటు ఆహ్లాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రకృతిలో మరి ప్రతి పశువు, పక్షి, ప్రతి జంతువు కూడా వాటి యొక్క ఉపయోగం ఉంది. వాటిని మనం సద్వినియోగం చేసుకొని వాటి పట్ల మనము శ్రద్ధ తీసుకొని వాటిని మనకు ఉపయోగకరంగా చేసుకునే క్రమంలో
మనము శాస్త్రీయంగా ఆలోచించాలి అనేది చాలా అవసరం. గమనించాల్సింది ఈ దేశీ కోళ్ళు మరి మనకు చాలా ఉపయోగకరము. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకించి మనం ఈరోజు ప్రతి వస్తువును కొనడానికే ప్రయత్నిస్తున్నాం. సో ఆ దశలో మనము కొంత ఆలోచించాలి. ఆ విధంగా మనం ఆలోచించి మనకున్నటువంటి వనరులు, అది నేల కావచ్చు, ఫారం కావచ్చు, లేదా పొలం కావచ్చు, వాటిని సద్వినియోగం చేసుకొని మరి ఈ కోళ్ళను చేపడితే తప్పనిసరిగా మనకు కోళ్ళ పరిశ్రమ కూడా చాలా ఉపయోగం. ఈ నాటుకోళ్ళకు ఉన్నటువంటి వ్యాధి నిరోధక శక్తి కానివ్వండి, అలాగే మాంసము కానీ గుడ్లలో ఉన్నటువంటి నాణ్యత కానివ్వండి, మరి మనకు ఈనాడు ఉన్నటువంటి మరి హైబ్రిడ్ కోళ్ళతో పోలిస్తే ఇవి చాలా చాలా ముఖ్యమైనవి. అంటే లాభసాటితో పాటు చాలా శ్రేష్టమైనవి. సో ఆ విధంగా మనము మరి ఈ దేశీ కోళ్ళను గ్రామాల్లో ప్రత్యేకించి మహిళలు కానివ్వండి, లేదా మరి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా మనము ఈ కోళ్ళను పెంచడము మరి మొదలు పెడితే మరి ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్యం కూడా మరి మెరుగయ్యే ఆస్కారం ఉంది. ఎందుకంటే కోడిగుడ్డు చాలా పోషక విలువలతో ఉన్నటువంటి కల్తీ లేనటువంటి పదార్థం. మన పాలలో కల్తీ చేసే ఆస్కారం ఉంది, కానీ గుడ్డును కల్తీ చేయడానికి చాలా కష్టము, అది సాధ్యము. కాబట్టి కల్తీ లేని వస్తువు గుడ్డు. ఆ గుడ్డు యొక్క వెలతో పోలిస్తే వాటి ద్వారా వచ్చేటువంటి పోషక విలువలు మరి మనకు ఉన్నటువంటి ఎటువంటి ఏ ఆహారం తీసుకున్నా కూడా గుడ్డు ఈజ్ వెరీ గుడ్. కాబట్టి ఈ గుడ్లను మనము దేశీ గుడ్ల ద్వారా, అంటే దేశీ కోళ్ళ ద్వారా మరి మనము గుడ్లను పొందే ఆస్కారం ఉంది. ప్రత్యేకించి వీటిని ఫ్రీగా, అంటే ఆరు బయట పెంచే విధానం బెస్ట్. అయితే ఇటీవల మనము ఈ కోళ్ళలో కూడా ఇంప్రూవ్డ్ వెరైటీస్ దేశీ కోళ్ళను అదేవిధంగా మరి హైబ్రిడైజేషన్ చేసి మరి గిరిరాజా అని, గిరిరాణి అని, లేకపోతే వనరాజా, వనశ్రీ, చాలా రకాలైనటువంటి కోళ్ళ జాతులు కూడా వచ్చాయి. ఈ విధంగా నాటు కోళ్ళను దేశీ కోళ్ళలో ఇంప్రూవ్డ్ వెరైటీస్ మనము వనరాజా అని, గిరిరాజా అని, ఈ రెయిన్బో రోస్టర్, ఇటువంటివి మనం అన్నీ చూస్తున్నాం. అయితే వాటిల్లో ఒక మైనస్ ఒకటి ఉంది. ఎందుకంటే ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు అవి బరువు ఎక్కువ ఉండడం వలన ఈ కుక్కలు ఇవి వాటి వెంటబడ్డప్పుడు అవి తప్పించుకోలేకపోతున్నాయి. సో ఆ విధంగా పోలిస్తే మన నాటుకోళ్ళు ఒకవేళ గుడ్లు తక్కువ ఇచ్చినప్పటికీ ఇవి ప్రిడేటర్స్, అంటే ఈ కుక్కల బారి నుంచి వీటిని మనము తప్పించడానికి ఆస్కారం ఉంది. సో ఏదైనా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకున్నటువంటి ప్రకృతిగా న్యాచురల్గా మనము అవి ఏ పశువులు కానీ పక్షులు కానీ వేటిని కూడా ఒక శాస్త్రీయంగా ఆలోచించి వాటిని ఉపయోగించగలిగితే మనకు లాభదాయకమే. దాదాపు 4 లక్షల కోళ్ళ వరకు కూడా వివిధ ఫారంలో చనిపోయినట్టు చూసాం. ఏంటి సార్ అది ప్రధాన కారణం ఏంటి, ఎలా జరిగింది సార్, ఏమై ఉండదు సార్ అది? అంటే ఇక్కడ ఇటీవల మరి గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ, అంటే H5N1 అనే ఒక వైరస్ వల్ల మరి ఈ కోళ్ళు చనిపోయినట్లు భోపాల్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై రిస్క్ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ గుండా మరి నిర్ధారణ చేశారు. అయితే ఇక్కడ కోళ్ళు మామూలుగా ఇవి వలస పక్షుల ద్వారా సంక్రమించినట్లు మరి ప్రధానంగా మరి శాస్త్రవేత్తలు కానివ్వండి, అలాగే పశువైద్య నిపుణులు కూడా వీటిని ముఖ్యంగా కొల్లేరు ప్రాంతంలో ఈ వలస పక్షుల ఈ వచ్చిన దశలో వాతావరణము శీతల వాతావరణంలో మరి ఆ యొక్క వాటి వ్యర్థ పదార్థాల వల్ల నీళ్లు కంటామినేట్ అయ్యి ఆ నీళ్ళ ద్వారా అటు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్స్లో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అనేది మరి వ్యాప్తి చెంది మరి కొంత నష్టం అయితే జరిగింది. మరి ఆ విధంగా ఏంటంటే ఎక్కువ కోళ్ళను సాంద్ర పద్ధతిలో పెంచేటప్పుడు బయోసెక్యూరిటీ మెజర్స్, అంటే ఈ మెజర్స్ అని అంటే మనము అవి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ మరి వ్యాప్తి చెందకుండా మరి షెడ్ల చుట్టూ కానివ్వండి, షెడ్ల లోపల కానివ్వండి,
లేదా షెడ్లలో పనిచేసినటువంటి వ్యక్తులను కానీ, ఈ కోడిగుడ్లు అలాగే దానా సరఫరా చేసే వాహనాలను కానీ వీటన్నిటిని కూడా మరి శాస్త్రీయంగా మనము శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. శానిటైజ్ చేయనప్పుడు ఆ ఒక ఫామ్లో మరి ఏదైనా వ్యాధి ప్రబలినప్పుడు అది మిగతా ఫారాలకు కూడా చేరే ఆస్కారం ఉంది. ప్రభుత్వము ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కింద కోళ్ళ ఫారాలకు కూడా మరి 30% సబ్సిడీతో మనకు 50 lakhs కాంపోనెంట్లో మరి మనకు గరిష్టంగా యూనిట్ ధర 50 లక్షలకు తీసుకుంటే మరి అందులో 30% మరి మనకు సబ్సిడీ కూడా ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ కోళ్ళ ఫారాలకు కూడా, అంటే దేశీ కోళ్ళ ఫారాలకు ప్రత్యేకించి దేశీ కోళ్ళ ఫారం హ్యాచరీస్ అంటే దేశీ కోడి పిల్లలను తయారు చేసేటువంటి పరిస్థితికి కూడా మరి ఈరోజు మరి ప్రభుత్వము ప్రాధాన్యత ఇస్తున్నది. ఆ విధంగా కూడా మనము ఈ దేశీ కోళ్ళను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మరి గ్రామాలను మనము అభివృద్ధి చేసుకొని అట్టి ఈ దేశీ కోళ్ళను మరలా పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. వీటికి అర్హతలు ఏంటి సార్? మరి మామూలుగా ఇది నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో మరి బ్యాంక్ గ్యారంటీ మేజర్గా ఉంటుంది. అలాగే స్థలము, అలాగే అందులో ట్రైనింగ్ అయి ఉండాలి. అంటే రాష్ట్రంలో పశుసంవర్ధక శిక్షణా కేంద్రాల్లో మరి సంబంధిత రంగంలో శిక్షణ పొందిన వారు యువతకు, అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్యాంక్కి గ్యారంటీ ఇవ్వగలిగితే మనం ఒక పోర్టల్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి అంతకుమించి వేరే ఎటువంటి కూడా అవసరం లేదు. ఆ తర్వాత ప్రభుత్వము వారి యొక్క అర్హతలను పరిశీలించి సిఫారసు చేస్తారు. దానికి సంబంధించి బ్యాంకు ద్వారా రుణం ఇప్పించబడుతుంది. ఈ సబ్సిడీని 2 దఫాలుగా ఇస్తారు. మొట్టమొదట 50% అంటే సగము, చివరగా 50% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. రైతు వాటాకి మూలధనం ఎంత పెట్టుకోవాల్సింది? అంటే అది యూనిట్ సైజుని బట్టి మనం 30% సబ్సిడీ పోతే 10% మరి రైతు వాటా ఉండాలి. 5 to 10%. 10% ఖచ్చితంగా ఇవ్వగలిగితే మరి బ్యాంకర్స్ కూడా మరి దాన్ని మిగతా ధనాన్ని వాళ్ళు అప్పుగా జడ్జ్ చేస్తారు.